అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ మధ్య వీడియోస్ వదలడం కొద్దిగా లేట్ అయింది. మా అబ్బాయి ఎడిటింగ్ చేసి చెప్పాను నేను ముందు. అతనికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల, ప్రీ ఫైనల్ అవన్నీ రాయడం వల్ల నేను వీడియో తొందరగా చేయలేకపోయినాను. సో సారీ. నేను హ్యాపీగా ఒక విషయం మీకు పంచుకోవడం ఏంటంటే, నేను ఈ మధ్య టెట్ రిజల్ట్స్ వదిలారు కదా, గవర్నమెంట్ టీచర్లకు కూడా టెట్ రాయమని చెప్పారు. కాబట్టి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి టెట్ సంబంధించిన వీడియోస్ కొన్ని వదిలాను. సో నేను మొన్న రిజల్ట్లో కూడా నేను పాస్ కావడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఆల్రెడీ టెట్ రిజల్ట్లో ఇప్పుడు హెచ్జిటి పేపర్ 1A పాస్ అయిపోయినాను ఇప్పుడు మొన్న రిజల్ట్లో. అంతకుముందు 2012లోనే పేపర్ 2A అంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఆ పేపర్ కూడా నేను మ్యాథ్స్ సంబంధించి పేపర్ని క్వాలిఫై కావడం జరిగింది. మ్యాథ్స్ అండ్ సైన్సెస్ అంటాం పేపర్ 2A, అది కూడా క్వాలిఫై అయిపోయినాను. మొన్న కూడా 1A క్వాలిఫై అయిపోయినాను. సో 1A 2A రెండు క్వాలిఫై అయిపోయినాను, పాస్ అయిపోవడం జరిగింది. మీకు టీచర్లకు నేను టెట్ సిలబస్ చెప్తానని చెప్పాను. కాకపోతే ఎక్కువ మంది టీచర్లు మన టెట్కి అప్లై చేయలేదు. కాబట్టి నాకు పర్సనల్గా కొంతమంది టచ్లోకి వచ్చి చెప్పండి సార్ అంటే వాళ్ళకి మాత్రం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పాస్ అయ్యారు. ఈ విధంగా మీరు ఎక్కువ మంది మళ్ళీ మాకు చెప్పాలి సార్, మీరు గైడెన్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా నేను ఇస్తాను. మీకోసమే బుక్స్ కూడా చాలా కొన్నాను, ఆల్రెడీ చూపించాను నా వీడియోలో. మరి నా దగ్గర ఉన్న మెటీరియల్ మీకు చెప్పాలంటే ఎక్కువ మంది అడగడం కానీ, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం కానీ అలా చేసినట్టయితే రాబోయే టెట్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా మీరు పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. మనము ఆ వీడియోని కూడా మనం సపరేట్గా చేద్దాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి ట్రిగ్నామెట్రీ మనకు కొద్దిగా పెండింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ అది అయిపోయేసుకుందాం. ఒక వీడియోలో ఒక కామెంట్ చేస్తారు యూట్యూబ్లో, సార్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేయండి అని. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ చాప్టర్ మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చేస్తాం. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ మనకు మార్చిలో కాబట్టి సిలబస్లు అయిపోయినాయి. ప్రీ ఫైనల్ రాస్తున్నారు చాలామంది. స్టడీ అవర్స్లో కానీ అంటే మొత్తం దాదాపు సిలబస్ కంప్లీట్ అయ్యి ఓన్లీ గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ వస్తున్నారు. ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ. కాబట్టి నేను ఎక్కువ డిస్టర్బ్ చేయడం దలుచుకోవాలి వాళ్ళని. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి జస్ట్ ఒకసారి నాది మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఒకసారి అట్లా చూడండి వీడియోస్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం చెప్పడమే డల్ స్టూడెంట్ కోసం, ఆవరేజ్ స్టూడెంట్ కోసం చెప్తున్న వీడియోస్ ఇవన్నీ ఈజీగా అర్థమైపోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే 9th క్లాస్ వాళ్ళు 10thకి వెళ్తారు కదా, ఇంకా నెక్స్ట్ మార్చ్ తర్వాత ఏప్రిల్ తర్వాత 10thకి వెళ్తారు కదా, వాళ్ళకు ఇప్పటి నుంచే సిలబస్ స్టార్ట్ చేస్తా ఉంటారు. 10th క్లాస్ సిలబస్ 9th వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు చూడండి, వాళ్ళకి ఫ్రెష్ టాపిక్ ఉంటుంది ఇది, కానీ మీకు చాలా బాగుంటుంది. కాబట్టి 9th వాళ్ళు 10th వాళ్ళు ఇద్దరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ పంపించండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఒక నోట్బుక్లో రాసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. ఊరికే చూసేసి అట్లా వదిలేస్తే ఎప్పటికీ మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ ఖచ్చితంగా చేత్తో నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది లేకపోతే నీ కష్టం, ఇది లేకపోతే మీకు రాదు. ఎవరికైనా అంతే, నీకు రాదు, నాకు రాదు, ఎవరికి రాదు. ప్రాక్టీస్ లేకపోతే మ్యాథ్స్ అనేది ఎంత పెద్ద మేధావికైనా రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటిన్యూ చూడండి. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ అట్ క్యూ. పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాడు. రైట్ యాంగిల్ ఎట్టుందంట? క్యూ. రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees ఉండాలి, లంబకోణం. పీక్యూ ఈక్వల్ 3 centimeters అండ్ పిఆర్ ఈక్వల్ 6 centimeters. పీక్యూ పిఆర్ ఇచ్చాడు. డిటర్మిన్ యాంగిల్ క్యూపిఆర్ అండ్ యాంగిల్ పిఆర్క్యూ. యాంగిల్ క్యూపిఆర్ అంటే పి దగ్గర ఎంత ఉంది అని మధ్యలో ఉండడానికి లెక్కేసుకోవాలా. అదేవిధంగా పిఆర్క్యూ ఆర్ దగ్గర ఎంత ఉంది. ఆల్రెడీ క్యూ దగ్గర ఎంత ఉంది చెప్పేసేవాడు. రైట్ యాంగిల్ అట్ క్యూ, క్యూ దగ్గర ఎంత ఉంది 90 అని చెప్పాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంట? పి దగ్గర ఎంత ఉంది యాంగిల్, అదేవిధంగా ఆర్ దగ్గర ఎంత ఉంది కనుక్కోమని ఇచ్చాడు. దానికి ఏమి ఇచ్చాడు హింట్ మనకు? పీక్యూ పిఆర్ ఈ రెండు సైడ్స్ భుజాలు ఇచ్చేసాడు. దాన్ని బట్టి కనుక్కోవాలి. చూడండి వాడు ఇచ్చింది పీక్యూఆర్ ట్రయాంగిల్ వేసామా, రైట్ యాంగిల్ అట్ క్యూ, క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఇక్కడ 90 degrees. రైట్ యాంగిల్ ఎప్పుడు ఈ విధంగా సింబల్ ఇట్లా వేయకూడదు, మామూలు యాంగిల్ లాగా వేయకూడదు. రైట్ యాంగిల్ క్యూ దగ్గర ఉంది. పీక్యూ ఈక్వల్ 3 centimeters దో పీక్యూ 3, పిఆర్ 6 దో పిఆర్ వచ్చి 6. ఇప్పుడు మనకు ఈ యాంగిల్స్ యాంగిల్ పి యాంగిల్ ఆర్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇది క్వశ్చన్. సో సొల్యూషన్ చేస్తున్నాం చూడండి. గివెన్ దట్ ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా రాసుకుందాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్ యాంగిల్ క్యూ ఈక్వల్ 90, రైట్ యాంగిల్ అట్ క్యూ అన్నాడు. క్యూ దగ్గర లంబకోణం ఉంది. రైట్ యాంగిల్ మీన్స్ తెలుగులో లంబకోణము. రెండు టర్మినాలజీ యూజ్ చేస్తాను నేను, తెలుగు మీడియం వాళ్ళు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది కాబట్టి.
సో క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది, యాంగిల్ క్యూ ఈక్వల్ 90 degrees. ఫిగర్ వేసుకోండి. ట్రిగ్నామెట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఫిగర్ వేసుకోండి. ఫిగర్గా వేసుకుంటే మీకు ఏం కనుక్కోవాలి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పీక్యూ 3 centimeters ఇచ్చాడు. పీక్యూ 3 రాసుకోండి. నెక్స్ట్ పిఆర్ 6 centimeters ఇచ్చాడు. ఇంకేం కనుక్కున్నాడు, క్యూ ఇచ్చాడు వాడు. ఏం కనుక్కోవాలంటే ఇది చూసి పెద్దగా ఏదో అనుకోవద్దండి మీరు. యాంగిల్ పి, యాంగిల్ ఆర్, ఇది కనుక్కోవాలా. యాంగిల్ పి కనుక్కోవాలా, యాంగిల్ ఆర్ కనుక్కోవాలా. ఇది ఈ రెండు యాంగిల్స్ ఎంత అన్నాడు, అంతే. అది కనుక్కోవాలా. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. నా ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, యాంగిల్ పి కనుక్కోవాలా, యాంగిల్ ఆర్ అని కనుక్కోవాలా. ఓకే, సో చూద్దాం. యాంగిల్ క్యూ ఇచ్చేసాను 90 అని. సో నౌ కాస్ పి ఈక్వల్ టు, కాస్ పి మామూలు కాస్ థీటా ఫార్ములా ఏమి, అడ్జసెంట్ బై హైపోటెనస్, ఆసన్న భుజము బై కర్ణము. ఎందుకు ఇక్కడ కాస్ పి తీసుకున్నా, ఇక్కడ సైన్ ఆర్ తీసుకున్నా. మనం కనుక్కోవాల్సింది వచ్చి పి, యాంగిల్ పి కనుక్కోవాలా, యాంగిల్ ఆర్ కనుక్కోవాలా. ఇక్కడేమో ఆర్ కు సైన్ అప్లై చేశాను. సైన్ థీటా ఫార్ములా ఏమి, ఆపోజిట్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ ఆర్ దగ్గరేమో సైన్ తీసుకొని చేస్తున్నా, పి దగ్గరేమో కాస్ తీసుకొని చేస్తున్నా. ఎందుకు రెండు అదే తీసుకోవచ్చు కదా సార్ అని డౌట్ మీకు రావాలా. ఓకే, వస్తుంది. మీకు డౌట్ రాకపోయినా డౌట్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, వచ్చిందా. సో పి దగ్గర వచ్చేప్పటికి కాస్ అప్లై చేసుకొని పి వాల్యూ కనుక్కుంటున్నా. ఆర్ దగ్గర వచ్చేప్పటికి సైన్ వాల్యూ అప్లై చేసుకొని, సైన్ ఫంక్షన్ అప్లై చేసుకొని నేను ఆర్ వాల్యూ కనుక్కుంటున్నాను. సో ఎందుకు చేస్తున్నామంటే చూడండి, కాస్ పి ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఇస్తేనే మనం పోవాలి. ఏమి ఇచ్చాడు మనకు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఈ రెండు ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు. అవునా. పీకి చూడు, పీకి అడ్జసెంట్ ఆనుకొని ఉండేది, పీకి అడ్జసెంట్ ఇచ్చాడు. అడ్జసెంట్ మీన్స్ ఆనుకొని ఉండేది. అడ్జసెంట్ ఇచ్చాడంటే కాస్ థీటా ఫార్ములా కదా అడ్జసెంట్కి. కాబట్టి పీ దగ్గర వచ్చేప్పటికి కాస్ థీటా వాడినాం. ఎందుకు, అడ్జసెంట్ ఇచ్చాడు కాబట్టి. అర్థం మీద పీకి ఎందుకు కాస్ వాడినాం, పీకి ఇది అడ్జసెంట్ ఇది ఇచ్చాడు, ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. పీకు ఆపోజిట్ అన్నప్పుడు ఇది ఇవ్వలేదే, ఇవ్వదానప్పుడు మనం ఏం చేయగలుగుతాము. అందుకే సైన్ తీసుకోకూడదు. సైన్ పి తీసుకుంటే ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఇవ్వలేదు కాబట్టి ఇది వేస్ట్ తీసుకోవడం. కాబట్టి ఈ పీకి సంబంధించి మనం కాస్ తీసుకున్నాం. కాస్ ఏం తీసుకున్నాము, అడ్జసెంట్ ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. ఓకే, సో పి దగ్గర కాస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్ దగ్గర చూడండి, ఆర్కి ఎందుకు సైన్ తీసుకున్నామంటే, ఆర్కి ఇది ఏమవుతుంది, ఎదురుగా ఉండేది, ఎదుటి భుజం. దట్ మీన్స్ ఆపోజిట్. ఆపోజిట్ ఇచ్చాడు కాబట్టి ఆర్ దగ్గర వచ్చేప్పుడు సైన్ తీసుకున్నాం. ఇది తీసుకోరా, ఇది అడ్జసెంట్ అవుతుంది ఆర్కు. ఆర్కు ఆనుకోనేది ఇది, ఇది ఇవ్వలేదు. అందుకే అక్కడ కాస్ తీసుకోవడం వేస్ట్. కాబట్టి ఆర్ వచ్చేటప్పటికి ఇది ఎదురుగా ఉంది కాబట్టి, ఆపోజిట్గా ఉంది కాబట్టి, ఆపోజిట్ సైడ్ ఫార్ములా ఉండేటువంటిదే సైన్ కాబట్టి సైన్ తీసుకోవడం. అర్థమైందా. సో పి వచ్చేటప్పటికి కాస్ తీసుకున్నాం, ఇది ఇచ్చాడు కాబట్టి. ఆర్ వచ్చేటప్పటికి ఎదురుగా ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఫార్ములా వచ్చి సైన్ కాబట్టి అది తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకుంటే మనకు తెలిసిన వాల్యూస్ నుంచి ఈజీగా రాబట్టుకోవచ్చు. ఓకే, కాస్ పి ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ పి, పీకు అడ్జసెంట్ ఇది ఆనుకోండి 3, హైపోటెనస్ ఏమి 6. సో 3/6, అడ్జసెంట్ 3, హైపోటెనస్ 6. క్యాన్సల్, 3 1 జా 3 2 జా. కాస్ పి ఈక్వల్ టు పైన 1 కింద 2, 1/2. కాస్ పి ఈక్వల్ టు, కాజుల ఫార్ములా ఏమి 1/2 ఎంత, కాస్ 60 కదా 1/2. పట్టిక చూసుకోండి ఒకసారి, టేబుల్ చూసుకోండి. కాస్ 60 వాల్యూ 1/2. సో 1/2 ఏం రాసాను, కాస్ 60 రాసాను. సో కాస్ పి ఈక్వల్ టు కాస్ 60. దేర్ఫోర్ పి వాల్యూ ఎంత అండి, పి ఈక్వల్ టు 60. చాలా మంది తెలియక కాస్ పి ఈక్వల్ టు కాస్ 60 వచ్చిన తర్వాత కాస్ కొట్టేస్తున్నారు. తప్పు. ఎందుకు తప్పు, కాస్ పి అనేది కాస్ ఇంటూ పి కాదు, ఇది కాస్ ఇంటూ పి కాదు, ఇది కాస్ ఇంటూ 60 కాదు. ఇంటూ ఉన్నప్పుడైతే మధ్యలో నువ్వు కొట్టేస్తే అర్థం ఉంది. ఇది ఇంటూ కాదు, పి అనే యాంగిల్ కు కాస్ అనేటువంటి ట్రిగ్నామెట్రీ రేషియో అప్లై చేస్తున్నాం అంతే. ఓకే, ఇది కూడా 60 అనే యాంగిల్ కు కాస్ అనే ట్రిగ్నామెట్రీ రేషియో ఉంది అంతే. అంతేగాని ఈ ఫంక్షన్ బోత్ సైడ్స్ అప్లై చేయొచ్చు, బోత్ సైడ్స్ తీసేయచ్చు. అంతేగాని క్యాన్సిల్ అనేది చేయకూడదు, క్యాన్సిల్ అన్నమాట రాకూడదు. ఓకే, సో బోత్ సైడ్స్ ఫంక్షన్ తీసేస్తున్నాం. పి ఈక్వల్ టు 60. పి అంటే ఏమి, యాంగిల్ పి అని. పి అంటే ఏమి, యాంగిల్ పి ఈక్వల్ టు 60. యాంగిల్ పి అంటే ఏమి, ఇక్కడ పి ఏంది, ఆర్పిక్యూ రాయొచ్చు లేక క్యూపిఆర్ రాయొచ్చు, మన ఇష్టం. సో దేర్ఫోర్ క్యూపిఆర్ ఈక్వల్ టు యాంగిల్ పి దగ్గర ఎంత ఉంది, 60 degrees వచ్చేసి. సో యాంగిల్ పి వాల్యూ 60. ఇంకా యాంగిల్ ఆర్ కనుక్కోవాలా. యాంగిల్ ఆర్కి ఏం చేసాము, సైన్ ఆర్ చేసాము. సైన్ ఆర్ ఎదురు తీసుకున్నాము, ఆర్కు ఎదురుగా ఉండేది తెలుసు కాబట్టి, ఆపోజిట్ తెలుసు కాబట్టి అది చేసాం. సో ఆపోజిట్ బై హైపోటెనస్, సైన్ ఆర్ ఈక్వల్ ఆపోజిట్ ఏమి
3/6 హైపోటెనస్. sin r equal to 3 1 3 2 1/2. sin r equal to 1/2 అంటే sin 30 sin 30. సో sin 30 కదా 1/2 sin 30. సో బోత్ సైడ్ సైన్ ఫంక్షన్ తీసేస్తున్నాం. బోత్ సైడ్స్ ఒకే ఫంక్షన్ పెట్టొచ్చు, ఒకే ఫంక్షన్ తీసే, అంతేగాని క్యాన్సిల్ అనేది కాదు ఇది. సో ఆర్ ఈక్వల్ ఎంత వచ్చింది 30 degrees. ఆర్ అంటే ఏమి యాంగిల్ ఆర్ అని అర్థం, ఈక్వల్ 30 degrees. యాంగిల్ ఆర్ అంటే ఏమి యాంగిల్ ఆర్ పిఆర్క్యూ రాయొచ్చు, క్యూఆర్ పెట్టిన పిఆర్క్యూ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 30 degrees. సో రెండు యాంగిల్స్ వచ్చేసాయా. యాంగిల్ పి ఎంత వచ్చింది 60, ఇది 60 వచ్చింది. యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్ ఎంత వచ్చింది 30. యాంగిల్ క్యూ ఎంత ఇచ్చారు వాడే 90. సో ఇది 90, నెక్స్ట్ ఆర్ ఏమో 30, పి ఏమో 60. ఈ విధంగా మనకు రావచ్చు. మీరు కనుక్కోవడం ఈజీ, తప్పు చేసామా కరెక్ట్ చేస్తామని. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ చేస్తే ఎంత రాలా 180 రాలా. ఇదేమో 90, ఇది 30, ఇది 60. సో 90 ఒక 30 120, 120 ఒక 60 180 సరిపోలా. అంటే నువ్వు చేసింది కరెక్ట్గా చేసామని చెప్పి నీకు అర్థమైపోతుంది. ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 25th ప్రాబ్లం. మీరు అబ్జర్వ్ చేయండి, మన ఏపీ సిలబస్లో ఉన్నటువంటి 10th క్లాస్ మ్యాథ్స్లో ఏపీ సిలబస్ సంబంధించి ప్రతి ప్రాబ్లం నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం నేను టెక్స్ట్ బుక్ నుండి వదిలిపెట్టలేదు, విత్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజెస్ మనం చేస్తున్నాం. మీకు కొంతమంది వాళ్ళ స్కూళ్ళలో హోంవర్క్లు ఇచ్చేస్తారు, పిల్లలు చేయరు, చేశామని చెప్పి అట్లా పెట్టేస్తారు. సో అందుకే మీరు హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ మామూలు ప్రాబ్లమ్స్ కానీ మీకు స్కూల్లో ఉండేటువంటి చూసుకుంటూ, ఎక్కడైతే మీకు డౌట్ ఉందో, ఎక్కడైతే మీకు సరిగా అర్థం కాలేదో అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా మనం ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా చూడండి మీరు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. బి దగ్గర ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నాడు. బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, లంబకోణం ఉంది 90 degrees. ఏబి ఈక్వల్ 5 centimeters, ఒక సైడ్ ఇచ్చాడు ఏబి. అండ్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ 30. ఏసీబీ అంటే యాంగిల్ సి అని, యాంగిల్ సి దగ్గర యాంగిల్ ఉందని 30 degrees అంట. డిటర్మిన్ ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ బీసీ అండ్ ఏసీ. బీసీ అండ్ ఏసీ కనుక్కోవాలా, రెండు సైడ్స్ కనుక్కోవాలా. ఒక సైడ్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి 3 ఉంటాయి, మూడిట్లో ఒకటి ఇచ్చాడు, 2 కనుక్కోమన్నాడు. ఇది దానికి మాకు ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు వాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు, తర్వాత ఇంకో యాంగిల్ 90 అన్నాడు. ఇది చూడాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి అని ఫిగర్ వేసుకున్నాను. ఫస్ట్ మీరు ఫిగర్ వేసుకోండి, ఫిగర్ వేసుకుంటే నీకు ప్రాబ్లం ఈజీ. ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలా. ఏబిసి అనే ఫిగర్ వేసుకున్నాం. రైట్ యాంగిల్ అట్ బి. సో బి దగ్గర రైట్ యాంగిల్ 90 degrees ఉంది, అది వేసుకోండి. ఏబి ఈక్వల్ 5 centimeters, ఏబి వాల్యూ 5. ఓకే. అండ్ యాంగిల్ ఏసీబీ అంటే సి దగ్గర యాంగిల్ 30, సి దగ్గర 30 degrees. ఇది వాడు ఇచ్చిన డేటా. సో డిటర్మిన్ లెన్స్ ఆఫ్ సైడ్స్ బీసీ. బీసీ కనుక్కోవాలంట ఏసీ. చూడండి బీసీ ఏసీ ఇది ఇచ్చేసేవాడు. ఇది మన ప్రాబ్లం. సో ఫస్ట్ సొల్యూషన్ చూడండి, స్టెప్స్ చూడండి. గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి వాడు ఇచ్చిన రాస్తాం. రైట్ యాంగిల్ అట్ బి, యాంగిల్ బి ఈక్వల్ 90 degrees, రైట్ యాంగిల్ అట్ 90 degrees అని. ఏబి ఈక్వల్ 5 centimeters వాడు ఇచ్చింది రాసాం. యాంగిల్ సి ఈక్వల్ 30, సి దగ్గర యాంగిల్ 30 ఉందని చెప్పాడు, అది రాసాం. నౌ tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan theta ఫార్ములా ఏంటండి, tan theta ఫార్ములా ఏమి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎందుకు వాడినాము, tan 30 ఎందుకు వాడినాం, ఫస్ట్ మీరు ఎందుకు తీసుకుంటున్నాడు సార్ అని ఐడియా మీకు రావాలా. ఓకే. సో మనం ఏం కనుక్కోమన్నాడు, tan ఎందుకు వాడినాం అంటే మనకి ఏదో లాభం ఉండాలా, లాభం లేదా మనం పని చేయకూడదు కదా. ఆపోజిట్ బై అడ్జసెంట్. చూడండి tan 30కి ఇక్కడ tan 30 తీసుకున్నాడు. ఆపోజిట్ బై అడ్జసెంట్. అడ్జసెంట్ ఏమి ఆపోజిట్ ఎదురుగా ఉండేది, అడ్జసెంట్ ఆనుకోండి బీసీ కనుక్కోమన్నాడా లేదా, కనుక్కోమన్నాడు. బీసీ కనుక్కోమన్నాడు కాబట్టి ఒకటి తెలుసు ఇంకోటి తెలీదు, తెలియని దాన్ని కనుక్కోవాలా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని tan తీసుకోవడం జరిగింది. ఓకే, అది అంతే. ఆ విధంగా మనం ఐడియా పెట్టుకొని చాలు. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ ఏమి ఏబి. సీకు చూడండి ఇక్కడ రాసిన కింద, సీకు ఆపోజిట్, సీకు ఎదురుగా ఉండేది ఏబి, సీకు అడ్జసెంట్, సీకు ఆనుకో ఉండేది బీసీ. అడ్జసెంట్ అంటే ఆనుకో ఉండేది, సీకు ఆనుకో ఉండేది బీసీ. ఇది ఇక్కడ రాశాను చూడండి. సో ఆపోజిట్ 5 బై అడ్జసెంట్ అయితే ఆనుకో ఉండేది బీసీ. అది మనకి బీసీ కనుక్కోవాలి కాబట్టి, బీసీతో అవసరం కాబట్టి
అడ్జసెంట్ అనే మాట రావాలా, అందువల్ల ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ tan 30 వాల్యూ ఎంత 1/√3. 1/√3 నీకు ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఖచ్చితంగా గుర్తుండాలా. దట్ ఈక్వల్ టు, సో క్రాస్ మల్టిప్లికేషన్, ఇది ఇట్లా ఇది ఇట్లా, బీసీ ఇంటూ 1 మీకు తెలిసి అడ్డ గుణకారం చేయగా అంటాం. సో బీసీ ఇంటూ 1 ఈక్వల్ టు √3 ఇంటూ 5, √3 ఇంటూ 5 లేకపోతే 5 ఇంటూ √3 ఎట్లా రాసాం ఒకటే. సో బీసీ ఇంటూ 1 బీసీ ఈక్వల్ టు 5√3, దట్స్ ఆల్. సో బీసీ వాల్యూ వచ్చేసి చూడండి ఎంత, దీని వాల్యూ 5√3 వచ్చేసి చూడండి, దీని వాల్యూ 5√3. సో మనకు అందుకే మనకు ట్యాన్ తీసుకోవడం జరిగింది, కాట్ తీసుకున్న ఇబ్బందిలే. ఓకే, మనకు ఏది తీసుకుంటే మనకు లాభపడతామో అవి తీసుకుని చేసుకోవాలి. అక్కడే మీకు ఐడియా. అక్కడ ఐడియా అంటే ఏం చేయాలా, ఫిగర్ వేసుకోవాలా. ఫిగర్లో మనకి ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు, ఇవ్వదాన్ని ఎలా కనుక్కోవాలా. మనకు అడ్జసెంట్ కావాలా, అడ్జసెంట్ కావాలన్నప్పుడు ఏం కనుక్కోవాలా. ఇప్పుడు సపోజ్ అడ్జసెంట్ ఇవ్వలేదు, నువ్వు కాజో సైన్ అప్లై, సపోజ్ కాజ్ అప్లై చేసుకున్నావు, కాజులో మనకు అడ్జసెంట్ ఉంటుంది అవునా. మరి అడ్జసెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, హైపోటెనస్ కూడా ఉంటుంది ఫార్ములాలో. హైపోటెనస్ ఇవ్వలేదే, ఇవ్వనప్పుడు నువ్వు కాస్ ఫార్ములా వాడుకుని ఏం లాభము, లాభం లేదే. అందువల్ల కాస్ వాడకూడదు. అప్పుడు ట్యాన్ ఎందుకు వాడినాము, ట్యాన్లో ఏముంటుంది, ఆపోజిట్ ఉంటుంది అడ్జసెంట్ ఉంటుంది. మళ్ళీ ఒకటి తెలుసు ఒకటి తెలీదు, తెలియని దాన్ని కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కనుక్కున్నా అయిపోయింది, బీసీ 5√3 వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు మనకు చూడండి ఇంకేం కనుక్కోమన్నాడు, ఏసీ. ఏసీ ఏసీ అంటే ఇక్కడ ఏంది, హైపోటెనస్ కర్ణం కదా. మరి హైపోటెనస్ ఎక్కడెక్కడ ఉంటుంది మనకు, సైన్లో ఉంటుందా, ఆపోజిట్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాజ్ కూడా ఉంటుంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో సైన్ కానీ కాజ్ కానీ వాడుకుంటే మనకు లాభం ఉంటుందని తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇది తెలుసు ఇది తెలుసు. ఓకే, మీరు సైన్ అన్న వాడుకో కాస్ అన్న వాడుకో, హైపోటెనస్ ఫార్ములా ఉందా ఉంటుంది కాబట్టి సైన్ వాడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 5 ఉంది, అక్కడ 5√3 ఉంది, ఇది ఈజీగా మనకు కదా 5 ఉండేది కాబట్టి సైన్ వాడుకున్నాం. సో sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. sin 30 వాల్యూ ఎంత 1/2 ఈక్వల్ టు, మన సికి ఆపోజిట్ ఏం ఏబి 5 బై హైపోటెనస్ ఎంత ఏసీ. సో క్రాస్ మల్టిపుల్, ఇది కూడా క్రాస్ మల్టిపుల్. ఏసీ ఇంటూ 1 ఏసీ దట్ ఈక్వల్ 2 ఇంటూ 5 ఏసీ ఇంటూ 1 ఏసీ ఈక్వల్ 2 ఇంటూ 5 ఎంత 10. సో ఈ వాల్యూ కూడా వచ్చేసింది ఎంత 10. ఓకేనా. సో ఇప్పుడు ఇది కనుక్కున్నాం 5√3, ఇది కనుక్కున్నాం 10 వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనకు చూడండి వాడు మనకి ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చాడు, ఒక సైడ్ ఇచ్చాడు ఒక యాంగిల్ ఇచ్చాడు, ఒక సైడ్ ఇచ్చాడు ఒక యాంగిల్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఇంకొక సైడ్ ఎంత హైపోటెనస్, అది కూడా సైడే కదా. ఒక సైడ్ ఇచ్చినప్పుడు మిగతా 2 సైడ్లు కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం. సో ఇక్కడ మనకు ఏం అప్లై చేస్తున్నాం అనేది అదే ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫరెంట్ ఐడియా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఐడియా రావాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలా. మనకి ఏమి ఇచ్చినాడు మనం ఏం కనుక్కోవాలా అంతే. అది చూసుకుని ఇప్పుడు అది ఇచ్చాడు 2 సైడ్స్ కనుక్కోవాలా. మనకు ట్యాన్ తీసుకుంటే యూజా, ఇంకోటి ఏదైనా ఏడు తీసుకుంటే యూజా తెలిసిపోతాను నీకు వెంటనే. ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలి, అది కూడా అంత సైన్ తీసుకున్నా ఈజీ అయిపోయింది. నువ్వు అక్కడ కాస్ తీసుకున్నాడు ఏం కాదు, మనకు హైపోటెనస్ కాబట్టి హైపోటెనస్ దేంట్లో ఉంటుంది, సైన్లో వస్తుంది, కాస్లో కూడా వస్తుంది. పైగా ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ కూడా ఇప్పుడే కనుక్కున్నాం, అడ్జసెంట్ కనుక్కున్నాం కాబట్టి 2 అది చేసుకుని ఇబ్బంది లేదు. బట్ 5 ఉంది, 5√3 కంటే 5 బెటర్ కాబట్టి అది యూజ్ చేయడం జరిగింది. ఇది ప్రతి ప్రాబ్లం మీరు ఒక బుక్ తీసుకొని ఫిగర్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి ట్రిగ్నామెట్రీ. చెప్పా కదండి, ట్రిగ్నామెట్రీ కోసమే ఒకప్పుడు ట్రిగ్నామెట్రీకి భయపడే ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇంటర్మీడియట్లో. అంత కష్టంగా అయిపోయింది ట్రిగ్నామెట్రీ. ఓకేనా. సో మ్యాథ్స్ మేడ్ ఈజీ, మస్తాన్ 10th మ్యాథ్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే మ్యాథ్స్ మేడ్ ఈజీ. ఈ కాన్సెప్ట్తోనే మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ ఇది సబ్స్క్రైబ్ చేపించి ఫాలో కమ్మని చెప్పండి. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి, అదేవిధంగా 9th వాళ్ళకి ఇంకా రాబోయేటువంటి సమ్మర్ హాలిడేస్ వస్తాయి. మీరు ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్న స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేశారు కొన్ని స్కూల్లో 9th వాళ్ళకి అయితే రియల్ నెంబర్స్ చాప్టర్. ఒకసారి నా వీడియోస్ చూడండి, మళ్ళీ మీ క్లాస్లో చెప్పింది వినండి, మీకు ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. ఏం లేదు మ్యాథ్స్ అంటే. కోర్స్ నేను చెప్పేంత నిదానం కూడా మీ స్కూల్లో చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్కూల్లో ఒక టైం ఉంటుంది, ఇంత టైం లోపల ఇంత పీరియడ్ లోపల అయిపోయేసుకోవాలి, తొందరగా చెప్పేస్తారు. కానీ మనలాగా నిదానంగా 2 1 2 2 4 5 నిదానంగా చెప్పలేరు. కాబట్టి నా వీడియోను ఫాలో కండి అని చెప్తున్నా.
ఏదో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఒకవేళ ఎందుకు ఇంత నిదానంగా చెప్తాను నేనేం చేయలేను. నేను చెప్పేది యావరేజ్ అండ్ డల్ స్టూడెంట్స్ కోసం పూర్తిగా అర్థం కాని ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అనేది నేను వాళ్ళ విషయంలో నేను ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదు. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ వేరే టాపిక్తో వస్తాం. థ్యాంక్ యూ.